ఇక కొనేదాకా కొట్లాడుడే. అదే ఒక పాట ఉంటుంది చూడు, చల్ వెనక ముందు చూసుడేంది రాజన ఓ రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ రాజన, రాజన ఓ రాజన ఓ రైలపురపు రాజన ఓ తెలంగాణ రాజన హే, అప్పుడితొక్కడి సత్తరెండు రాజన ఓ రాజన అన్నట్టే కొనేదాకా కొట్టారుడే. ఇప్పుడు వడ్లు, హే వడ్లు కొంటరా కొనరా, హే వడ్లు కొంటరా కొనరా అని ఒక ఉద్యమం లెక్కనే వీళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఏమంటున్నాడంటే పంటల కొనుగోలు జాప్యం మీదనైతే బీఆర్ఎస్ ఆగ్రహం, సర్కారు తీరుపై సమరశంఖం ఊదింది. దాని తర్వాత దద్దరిల్లిన మార్కెట్లు చూసిరా. సర్కార్ అయితే జాప్యం అంటే సాటుగా దోబూచుల ఆటలు ఆడుతున్నది. కొనాలనా కొనద్దా, కొనాలనా కొనద్దా అనే ముచ్చట్లయితే ఇక్కడ దాచుకుంటా ప్రభుత్వం చేస్తుంటే వీళ్ళు ఏమంటున్నారు, సర్కార్ తీరుపైన సమర శంఖమే ఊదుతాం బిడ్డ. ఏమనుకుంటారు, జనాలు పండించినటువంటి పంటను ఎట్టెట్లా కొనాలో చెప్పుర్రి మేము చూస్తాం అని ఏకంగా ఇక్కడ వీళ్ళైతే పరోక్షంగా దాడికే దిగిరని చెప్పాలనులా. ఇక వడ్లు మొక్కజొన్న కొనుగోళ్లు లేక రైతులైతే గోసలు పడుతున్నారు. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. దాని తర్వాత కొనుగోలు కేంద్రాలల్లో పర్యటించినటువంటి బృందాలు, అదేవిధంగా క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పరిశీలించిన నేతలు, రైతు గోడు విన్న నాయకులు సర్కారు మీదనైతే చాలా మంది ఫైర్ అయ్యారు. రోజు సర్కారు మీద ఫైర్ అవ్వడు, సర్కారు వాళ్ళు పట్టించుకోకపోవడు. ఇక ఎప్పుడు మారుతారో ఏం మారుతారో చెప్పి మా కుతికలు ఎండకపోతానాయి. ఆడ ఎండల నిలబడి రైతన్నల మాడలకు మొత్తం ఎండ తగులుతుంది. వడదెబ్బలు దాకి పిట్టలు రాలుతారు, అకాల వర్షాలు పడి పిడుగులు పడి చచ్చిపోతారు. అయినా కూడా వాళ్ళకైతే గింత సొయ్యున్నదా? సొయ్యే ఉన్నది. సొయ్యుంటే గిట్లెందుకు చేస్తారు చెప్పుర్రి.